ఎప్పుడైనా ఫోటో వచ్చినాయి ఆ ఎన్సీసీ టీచర్ ఉంటారు. ఎన్సీసీ టీచర్స్ అప్పుడు వెళ్ళి మోటివేట్ ఫస్ట్ వాళ్ళే వచ్చి మాట్లాడిస్తారు. సో వాటికి యాక్సెస్ కాలేజ్ స్టూడెంట్స్కి వదిలేస్తుంది. Nice to see all are very well motivated. Good. You need any equipment to check your clothes? అది కాంట్రాక్టర్కి మన కంప్లైంట్ మళ్ళీ ఏమంటారంటే వాళ్ళు ఇచ్చేలాగా మనం శాంక్షన్లో ఉంటే వాళ్ళకి గెట్ రాస్తాం. దాంట్లో కవర్ అవ్వట్లేదంటే కెనాట్ సిట్ ఎవరు హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ అయితే हमारे इंस्ट्रूमेंट से कलेक्ट करने के लिए it shows that you are taking effort, so తర్వాత ఇది మున్సిపాలిటీ పని ఉంది. బట్ ఏమవుతుంది, పెంచి మొక్కలు మనం తీస్తాము, మళ్ళీ పెడతాము. షెడ్ వాళ్ళు అనాథ వాళ్ళకి షెడ్ కాల్చుకుంటారు. వాళ్ళది హాస్పిటల్లోనే పెడతాం సార్. అప్పుడు ఎవరికన్నా యూజ్ అవుతుంది. వాటికి ఏమనాలంటే రివైజ్ రేట్ ఎంత అడిషనల్ అమౌంట్ కావాలి కలెక్టర్ ఇస్తారు. అది అవ్వగానే దానికి షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అంటారు. ఇది నిజామాబాద్లో కూడా నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లోనే కట్టడం. సో దాంట్లో జనరల్గా ఎవరైనా రోడ్ మీద తిరుగుతారు. యాక్చువల్లీ వాళ్ళు కొంతమంది అయితే బట్టలు చింపుకొని తిరుగుతూ ఉంటారు. సో అట్లా దే కెన్ బి యాక్చువల్లీ బ్రాట్ హియర్ అండ్ కెప్ట్ ఇన్ లొకేషన్. సో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవుతుంది అండ్ ఒక షెల్టర్ కూడా ఉంటుంది. సో డబుల్ పర్పస్ సర్వ్ అవుతుంది. అండ్ మనము ప్రోత్సహించాలి. ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. యూ షుడ్ టెల్ దట్ రండి, మీరు దీంతో భాగస్వామ్యం అవ్వండి. సో వీ కెన్ డూ లైక్ దట్. ఆ ఎస్టిమేట్లో ఏదైనా షార్ట్ ఫాల్ ఉందో ఐ విల్ ఫుల్ఫిల్. రైట్ అండి, గుడ్ వర్క్. 1.8 lakhs sanction చేశారు. ఏరియా హాస్పిటల్ ఇల్లందులో ఈరోజు ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా చేయడం జరిగింది. అందరు డాక్టర్స్ మంచి సేవలు అందిస్తున్నారు. ఈఎన్టీ డాక్టర్, గైనక్ ఓపీడీ, తర్వాత మన డెంటల్ ఓపీడీ, పేషెంట్స్ కూడా చాలా మంచిగా సర్వీసెస్ ఉపయోగిస్తున్నారని చూసుకొని చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్స్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి మరీ ప్రైవసీ కావాలి, అట్లాంటివి కోసం ఇది రూమ్స్ ఏర్పాటు అయినాయి. అండ్ చాలా మంచి టీం ఇక్కడ, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్,
ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ మన సూపరింటెండెంట్ గారు మంచి సమన్వయంతో ఇక్కడ పనిచేస్తున్నారు. పేషెంట్స్ కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చూసుకొని ఇంకా నాకు గర్వంగా ఉంది ఏరియా హాస్పిటల్ ఇల్లందు పని చూసుకొని. ముఖ్యంగా ఇప్పుడు మన మేడారం జాతర వెళ్ళి వచ్చిన ఫ్యామిలీస్లో మేబీ అక్కడ జనాలు ఎక్కువ జమ అవుతారు కాబట్టి అక్కడ నుంచి మేబీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన హాస్పిటల్ సర్వీసెస్ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ మెయిన్గా మన ఫుడ్ అండ్ వాటర్, మనం తినే తిండి అండ్ నీళ్లు, దాన్ని బట్టి మన ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అందరికీ నేను కోరేది ఏంటంటే ఇప్పుడు మంచి మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇస్తున్న నీళ్లు వాడుకోవాలి. తర్వాత ఈ సీజన్లో అయితే ఎక్కువ ఆయిలీ ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.